హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మేము రెడ్డి బ్రదర్స్ వచ్చినాం. దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. ఆషాఢంలో ఫుల్ సేల్స్ ఉంటాయి. రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన కదా, ఇది షాపింగ్ మాల్ది. సో ఆ రోజు కొంచెం వీలు అవ్వలేదు వీడియో తీయడానికి. సో లోపలికి వెళ్దామా. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంతమంది ఉంటారంటే మా అమ్మ 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 అసలు ఈ మందిలా నాకు ఆల్రెడీ ఫుల్ కోల్డ్ ఉండే, ఇక మామూలుగా కాదు, బీభత్సంగా నెత్తి పట్టేసింది. నార్మల్గా షాపింగ్లలో తిరగాలంటేనే అబ్బాయిలకు దమ్ దమ్ అవుతుంది, అట్లాంటిది ఇంత రష్లా. సో కింది ఫ్లోర్లో అంతకేం లేదని చెప్పి పై ఫ్లోర్కి వెళ్తున్నాం. సో పైన చూద్దాం. పైన కొంచెం ఖాళీగా అనిపిస్తుంది ఏంది అనుకున్నా, బట్ మా వాళ్ళు తీసుకోవాలనుకున్న సెక్షన్ ఈ సెక్షన్ కాదు, దీని పైన సెక్షన్ అన్నమాట. పైనకి వెళ్దాం. ఇక ఒక్కొక్క ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో అక్కడ మెన్షన్ చేసింది కదా, చూడొచ్చు మీరు కూడా. అరే బై హటో. హో అలసిపోయినాంరా బాబు. ఇక చూడరు, ఇక ఎవర్రా మీరంతా అనేటట్టే ఉన్నారు కదా జనాలు. సో ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఎంత పిచ్చో అందరికి తెలుసు. అండ్ ఎస్పెషలీ ఈ పండగల టైంలో, ఆఫర్స్ ఉన్న టైంలో ఎంత రిస్క్ తీసుకొనైనా షాపింగ్ చేద్దాం అనుకుంటారు. సో ఇక్కడ కూడా అట్లనే వచ్చిర్రు అందరూ. అండ్ దెన్ ఆ ఫ్లోర్ తర్వాత నెక్స్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి చెక్ చేద్దాం అనుకున్నాం. సో పైన ఫ్లోర్లో కూడా చూద్దాం ఒకసారి ఎట్లుంది కథ అని చెప్పి. బట్ మీరు నమ్మరు కానీ ఇంతమంది ఊరికి రారండి, ఎందుకంటే ఆఫర్లు కూడా అట్లనే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక 2000కి వచ్చేది 1000 రూపాయలకు వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ కొంచెం రిస్కీ ఏంటంటే కుప్పలు కుప్పలుగా వేసి ఉంటాయి మొత్తం. సో మనం దాంట్లో నుంచి వెతుక్కొని పిక్ చేసుకొని ఫైనల్ చేసుకోవాలి. సో ఫైనల్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఉన్నాడు కదా, సో ఆ అన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు బిల్ చేసి ఇస్తారు మనకి. బట్ చాలా ఓపిక అంటే చాలా ఓపిక ఉండాలి దీంట్లో తిరగాలంటే. ఎందుకంటే ఇక్కడ ఎట్లా అంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఎవ్రీబడి చాలామంది వచ్చిర్రు. అండ్ ఎంత ఓపికతో వెతుక్కుంటారు అంటే, ఎందుకంటే ఒక 10 రూపాయలు తక్కువ అవుతుంది అని అంటే సంతోషమే కదా ఎవరికైనా. సో ఆడవాళ్ళకి చీరలు అంటే ఎంత పిచ్చో మనకు తెలుసు, ఎందుకంటే మన ఇంట్లో కూడా మన వాళ్ళు కూడా షాపింగ్ అట్లనే చేస్తారు కాబట్టి. సో చూడొచ్చు మీరు. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది షాపింగ్ గురించి రెడ్డి బ్రదర్స్ అంటే. సో కొంచెం బయట ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది అండ్ వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఏంది షాపింగ్ మాల్లో, సో ఇంత ఎగబడడం ఎందుకు చీరల కోసం అంటే, నార్మల్ టైంలో మనకు అయ్యే బిల్లో ఒక 50% ఆఫ్ అవుతుంది అని అంటే ఎగబడే వస్తారు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అన్ని ఫెస్టివల్సే ఉన్నాయి కదా మనకి. సో ఆ ఫెస్టివల్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో దివాళీ, దసరా అండ్ నెక్స్ట్ వినాయక చవితి, చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. సో దానివల్ల ఒకేసారి యూజ్ అవుతుందని చెప్పి సంచులు సంచులు తీసుకుపోతారు బట్టలు. అండ్ ఈ రెండు నేను చూసిన, సో మా అమ్మ కోసం అని చూసిన, బట్ ఆ 2 కలర్స్ తన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా తీసుకోలే నేను. నాకు పెద్దగా ఏం నచ్చలేదు. సో ఒకసారి కింది ఫ్లోర్కి వెళ్దామని వెళ్తున్నా. ఇంతమందిలో మాట్లాడడం కొంచెం మొహమాటం అనిపించింది. సో లాస్ట్కి ఒక దగ్గర కూర్చొని మైక్ కనెక్ట్ చేసుకొని మాట్లాడడానికి ట్రై చేసిన అనమాట. కెన్ ఐ టాక్? ఓకేనా గాయస్? చూడండి, ఇగో ఈ లొల్లిలా నాకు పిచ్చి లేస్తుంది, నెత్తి వలిగిపోతుంది. మన స్లాంగ్ కొంచెం వినిపిస్తుందా రికార్డింగా? సో ఇగో ఎన్ని చీరలు చూస్తున్నాం, బట్ ఒక్క చీర కూడా ఇలా నచ్చుతలేదు. ఎందుకంటే మాకు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ కాబట్టి మాకేం నచ్చుతలేదు. ప్రైజెస్ ఈజ్ 1500 ఓన్లీ.
సో ఇది నాకు బాగా నచ్చింది, కానీ సెట్ అవుతలేదు, ప్రైస్ సెట్ అవుతలేదు. సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. క్రౌడ్లో నువ్వు కనిపించవు, అది ఆన్ చేయలే, ఏం వినిపించదు, ఆన్ చేస్తేనే వినిపిస్తుంది. సో చూడొచ్చు, ఇక్కడ పిచ్చిలేసి దొలాడి ఏం దొరకక మూలకు వచ్చి కూర్చున్నా. నా ముందు చీరలు చూసిరా, ఇన్ని చీరలు ఉన్న మా వాళ్ళకి ఏది నచ్చుతలేవు అనమాట. హెడ్ఏక్ కూడా వస్తుంది చూసి మాట్లాడి. సో ఇక ఇట్లయితే కాదని చెప్పేసి మేము కిందికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇంత క్రౌడ్లా మాట్లాడాలంటే కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది. కొంతమంది అయితే వింతగా చూస్తారు. సో నేనైతే మాట్లాడి నా గొంతు అయింది, ఒల్రి తిరిగి బేజారు వస్తుంది. మోస్ట్లీ చాలా వింతగా చూస్తారు కెమెరా పట్టుకొని మైక్ కనెక్ట్ చేసుకోగానే. సో ఎవరితో మనకి ఏందని చెప్పేసి నా వల్ల అయినంత వరకు వీడియో అయితే తీసిన. సో ఇదన్నమాట రెడ్డి బ్రదర్స్ సిచ్యువేషన్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి, మీరు మంచిగా సాటిస్ఫై అవుతారు రేట్స్తోని. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.